నమస్తే, వెల్కమ్ టు సాక్షి స్పోర్ట్స్. నేను మీ కృష్ణబాల. ఐపీఎల్ రెండో క్వాలిఫైయర్ మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్తో జరిగిన పోరులో రాజస్థాన్ రాయల్స్ ఘోర పరాజయాన్ని ముట్టగట్టుకుంది. ఈ ఓటమితో ఆర్ఆర్ యువ సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యాడు. మ్యాచ్ ముగిసిన అనంతరం వైభవ్ సూర్యవంశీ రాజస్థాన్ డగౌట్లో ఒంటరిగా కూర్చొని కన్నీళ్లు పెట్టుకుంటూ కనిపించాడు. తన జట్టును ఫైనల్కు చేర్చలేకపోయాననే బాధ వైభవ్ సూర్యవంశీ ముఖంలో స్పష్టంగా కనిపించింది. మరోవైపు గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుభ్మన్ గిల్ అద్భుత సెంచరీతో రాణించి తన జట్టును ఫైనల్కు చేర్చాడు. క్వాలిఫైయర్ 2 పోరులో గుజరాత్ 7 వికెట్ల తేడాతో రాజస్థాన్ రాయల్స్ను ఓడించింది. ఆదివారం అహ్మదాబాద్లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరగబోయే గ్రాండ్ ఫైనల్లో ఆర్సీబీతో గుజరాత్ టైటాన్స్ తలపడనుంది. ఈ రెండు జట్లు కూడా తమ రెండో ఐపీఎల్ టైటిల్ను కైవసం చేసుకోవాలనే పట్టుదలతో బరిలోకి దిగుతున్నాయి. ఈ సీజన్ రాజస్థాన్ యువ సంచలనం వైభవ్ సూర్యవంశీకి ఓ కలలా సాగింది. వైభవ్ సూర్యవంశీ ఈ సీజన్లో ఆడిన 16 మ్యాచ్ల్లో మొత్తంగా 776 పరుగులు చేసి ప్రస్తుతం ఆరెంజ్ క్యాప్ను తన వద్దే ఉంచుకున్నాడు. అయితే ఇంతటి అద్భుతమైన ప్రదర్శన చేసినప్పటికీ తన జట్టుకు ఐపీఎల్ ట్రోఫీని అందించలేకపోయాననే నిరాశ అతడిని వెంటాడింది. గుజరాత్ టైటాన్స్ ఐపీఎల్ చరిత్రలో ఫైనల్కు చేరుకోవడం ఇది మూడోసారి. 2022లో తమ అరంగేట్రం చేసిన సీజన్లోనే రాజస్థాన్ రాయల్స్ను ఓడించి టైటిల్ గెలిచిన గుజరాత్ 2023లో కూడా ఫైనల్కు చేరి సిఎస్కే చేతిలో ఓడిపోయింది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ ప్రారంభం చాలా పేలవంగా సాగింది. కేవలం 9 పరుగులకే యశస్వి జైస్వాల్, ధ్రువ్ జురెల్ వికెట్లను కోల్పోయింది. అయితే ప్రారంభంలో వికెట్లు పడినా రాజస్థాన్ అద్భుతంగా పుంజుకొని నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 214 పరుగుల భారీ స్కోర్ సాధించింది. కష్టాల్లో పడిన రాజస్థాన్ రాయల్స్ను వైభవ్ సూర్యవంశీ ఒంటి చేత్తో ఆదుకున్నాడు. సీనియర్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజాతో కలిసి వైభవ్ సూర్యవంశీ జట్టును సంక్షోభం నుంచి గట్టెక్కించాడు. స్టేడియం నలుమూలలా షాట్లు ఆడుతూ కేవలం 47 బంతుల్లో 7 సిక్సర్లు, 8 ఫోర్ల సహాయంతో 96 పరుగుల సుడిగాలి ఇన్నింగ్స్ ఆడాడు. అయితే వరుసగా రెండో మ్యాచ్లో కూడా వైభవ్ సెంచరీ మార్కును అందుకోలేకపోయాడు. జడేజా 35 బంతుల్లో 45 పరుగులు చేసి నాటౌట్గా నిలవగా చివరి ఓవర్లలో డోనోవన్ ఫెరీరా కేవలం 11 బంతుల్లో 38 పరుగులు చేసి జట్టు స్కోరును 200 దాటించాడు.